అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులను ఫుల్ఫిల్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినదట. మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల ఏప్రిల్ 3వ తారీఖు కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. 3వ తారీఖు మధ్యాహ్నం సమయంలో దాదాపు 4 మంత్రులని ప్రమాణ స్వీకారం పెట్టుకుందామనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే దీంట్లో 4 మంత్రి పదవులను భర్తీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. 4 మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ఏఐసిసి కూడా వాళ్ళకే మంత్రి పదవులు కన్ఫర్మ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నది. ఆ 4 మంత్రులు ఎవరు? ఆ 4 క్యాబినెట్ కి సరైనటువంటి వ్యక్తులేనా? ఆ 4 క్యాబినెట్ కి సూట్ అయ్యేటటువంటి వ్యక్తులేనా? వాళ్ళకు మంత్రి పదవులు ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే మెయింటైన్ చేయగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తుల? మంత్రి పదవులు ఉంటే సేమ్ ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటారా, ఏమైనా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళకి అసలు మంత్రి పదవి అర్హత ఉందా లేదా అనేటటువంటి కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒపీనియన్ కూడా ఢిల్లీ హైకమాండ్కి పంపించిందట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒపీనియన్ కూడా పంపించిందట. కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ లీడర్ల ఒపీనియన్ కూడా కాంగ్రెస్ హైకమాండ్కి పంపించారట. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆమె ఒపీనియన్ కూడా ఢిల్లీకి పంపించింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కానీ 4 పేర్లు ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ ఏఐసిసి కూడా 4 పేర్లు కన్ఫర్మ్ చేస్తారు. ఆ 4కి మంత్రి పదవి పక్కా అనేటటువంటి ఒక సమాచారం మాత్రం వస్తున్నది. ఆల్రెడీ 4 పేర్లు కన్ఫర్మ్ అయింది. ఆ లిస్టు కూడా వాళ్ళు గోప్యంగా ఉంచినారట. ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం ప్రకటిస్తారు. ఏప్రిల్ 3వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉండబోతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్రుల పేర్లు ఇవ్వాలని చెప్పారు అనుకో, కాంగ్రెస్ లో పెద్ద పంచాయతీ అవుతుంది. ఎందుకంటే దాదాపు 52 మంది ఎమ్మెల్యేలు నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి అని చెప్పి ఇప్పుడు కొట్లాట పెట్టుకుంటున్నారు. 64 మంది దాంట్లో 12 మంది ఆల్రెడీ మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డితో సహా. ఇంకా 52 మంది ఉంటారు. ఈ 52 మందిలో చాలా మంది లొల్లి, నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలా, నేను ఎక్కువ మెజారిటీతో గెలిచిన, నాకు ప్రజా ఆదరణ ఎక్కువ ఉంటుంది, నేను కాంగ్రెస్ కోసం కొట్లాడినా, కాంగ్రెస్ లో పుట్టి పెరిగినా, కాంగ్రెస్ కోసమే పనిచేసినా, కాంగ్రెస్ కోసం పరితపించిన, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు, నాకు ఇయ్యరా, నేను మనిషిని కాదా అని చెప్పి రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారట. మంత్రులను తిడుతుర్రట, వాళ్ళపైన అలుగుతుర్రట, వీళ్ళపైన అలుగుతుర్రట, వాళ్ళని విమర్శిస్తున్నారు, వీళ్ళని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో ఈ మంత్రులకు సంబంధించినటువంటి పదవుల కోసం పెద్ద పంచాయతీ అవుతుంది. చాలా మంది ఢిల్లీకి పోతురట. ఢిల్లీ పోయి హైకమాండ్ తో డిస్కస్ చేస్తున్నట, మాకు ఇవ్వాలి మంత్రి పదవి, మేము అర్హులం కాదా, మాకు ఎందుకు ఇయ్యరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు, జూపల్లి బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండు. ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏమో బొకేలు ఇత్తురు, శాల్వాలు కప్పుతురు, మంత్రి పదవులు ఇత్తురు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ లో తిరిగి కాంగ్రెస్ లో ఉన్న నాకేమో మంత్రి పదవి ఇయ్యరా, నేను మనిషిని కాదా, నేను సీనియర్ లీడర్ని కాదా అని చెప్పి కొట్లాట, పంచాయతీ. సరే ఇవన్నీ పక్కన పెడితే మంత్రి పదవుల కోసం పంచాయతీ ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రానటువంటి వాళ్ళు ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఓకే, ఇప్పుడు 4 పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నది. ఆ 4 ఎవరెవరు అంటే, ఒకటి మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నది. వాకాటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అలాగే క్యాబినెట్ లోకి తీసుకున్నట్టు అవుతుంది. పెద్ద ఎత్తున మేము మంత్రివర్గంలోకి తీసుకున్నాము, అవకాశం కల్పించిన ముదిరాజులకు అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. రేపటి రోజు ఎలక్షన్స్ లో కూడా ముదిరాజులకు సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి కొంత నైపుణ్యం ఉంటుంది. కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒకటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అది మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. కాబట్టి వాకాటి శ్రీహరికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రివర్గంలోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో రెడీగా ఉన్నారు. క్యాబినెట్ లో తీసుకునేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. 3వ తారీఖు మధ్యాహ్నం వాకాటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేసేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వేములవాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చింది, ఆది శ్రీనివాసులు పేరు. కానీ ఆది శ్రీనివాస్ ని 50-50 ఛాన్సెస్, పెద్దగా స్కోప్ కనబడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. తర్వాత ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి సంబంధించినటువంటి పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ బీర్లా ఐలయ్య కూడా 50-50 ఛాన్సెస్. బీర్లా ఐలయ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బీర్లా ఐలయ్యకు కూడా కొంత స్కోప్ తక్కువ కనబడతా ఉన్నది. ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే మున్నూరు కాపు సామాజిక వర్గం 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు అనే చర్చ వచ్చింది. కానీ వీళ్ళ ఆది శ్రీనివాస్ కి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతున్నది. కానీ మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి కన్ఫర్మ్ మంత్రివర్గంలోకి, దాంట్లో వేరే ఆప్షన్ లేదంటా ఉన్నారు. తర్వాత
పి సుదర్శన్ రెడ్డి బోధన్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ కి సంబంధించినటువంటి జిల్లావాసి. కాబట్టి పి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి కోసం పరితపించేటటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి సొంత బ్రదర్ లెక్క ఉండేటటువంటి వ్యక్తి, బ్యాక్ అండ్ స్టెప్ లో ఉండేటటువంటి వ్యక్తి పి సుదర్శన్ రెడ్డి. కాబట్టి పి సుదర్శన్ రెడ్డికి ఆల్మోస్ట్ మంత్రివర్గంలోకి చోటు దక్కింది, మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దీంట్లో 50-50 అనేది ఏం లేదు. వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్, పి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యేకి కన్ఫర్మ్. తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి వరించబోతా ఉంది, కన్ఫర్మ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు, అలాగే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కూడా. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి చోటు దక్కింది. 3వ తారీఖు రాజగోపాల్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడట. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా హోమ్ మినిస్టర్ పదవిలో రెండిట్లో ఏదో ఒకటి రాజగోపాల్ రెడ్డికి వరించబోతుంది అనేది ప్రధానంగా ఒక చర్చ. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్ రెడ్డి పైన మరలబడతా ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా రాజగోపాల్ రెడ్డికి ఎట్లిస్తారు, అవసరం లేదు, వాళ్ళ అన్నకు మంత్రి పదవి ఉండగా ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రులు ఎట్లుంటారు, అది వర్కౌట్ కాదు. ఆల్రెడీ నల్గొండ అనేటటువంటి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి అయితే 3 అవుతారు. ఖమ్మంలో పక్క జిల్లానే నల్గొండ పక్కన తుమ్మల ఉన్నారు, తర్వాత పొంగులేటి ఉన్నారు, తర్వాత బట్టి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు 3. మళ్ళీ ఇక్కడ నల్గొండలో 3, పక్క జిల్లాలలో 3 మంత్రులు ఏంది మేము ఒప్పుకోము అని చెప్పి ఒక వర్గం చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మొత్తానికి మంత్రివర్గంలోకి అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి కూడా ఈ నెల అంటే వచ్చే నెల 3వ తారీఖు, ఇప్పుడు ఈ నెల 31 ఆల్రెడీ ఈ రోజు వరకు కన్ఫర్మ్ చేసేసినారు. రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఈ 3 రోజులలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సెటిలైట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ 3వ తారీఖు మధ్యాహ్నం మంత్రివర్గంలోకి తీసుకొని అంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. తర్వాత వివేక్ వెంకటస్వామి చెన్నూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు కూడా వినబడతా ఉన్నది. వివేక్ వెంకటస్వామి కూడా మంత్రివర్గంలోకి చోటు దక్కుతా ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తున్నది. దాదాపు 4 మంత్రుల పేర్లు వస్తున్నాయి. వాకాటి శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వీళ్ళ 4 మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. తర్వాత విజయశాంతి పేరు కూడా వినబడతా ఉంది. మహిళా కోటాలో విజయశాంతిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అనేటటువంటి ఒక కార్యక్రమం వినబడతా ఉంది. తర్వాత దాదాపు ఇంకొక మంత్రి పదవి మందుల శ్యామల్ పేరు వినబడతా ఉంది. మందుల శ్యామల్ ఏదంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దాంట్లో మరి కొంతమంది పేర్లు అయితే ప్రధానంగా వినబడతా ఉన్నాయి. ఒకవేళ మందుల శ్యామల్కి ఇవ్వకపోతే ఆ బాలు నాయక్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఎస్టీ కోటాలో అంటే గిరిజన కోటాలో బాలు నాయక్ దేవరకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు మంత్రి పదవి అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. కేవలం 6 మంత్రి పదవులలో 4 మాత్రమే ఇప్పుడు కేటాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపు మళ్ళీ ఆగస్టు 15 కల్లా, ఆగస్టు 15వ తారీఖు కల్లా మళ్ళీ వీళ్ళు 2 మంత్రులను కేటాయించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారట. ఇప్పుడు మాత్రం 4 మంత్రులను 3వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం కనబడతా ఉన్నారు. మిగతా 2 మంత్రులను మంత్రివర్గాన్ని దాదాపు ఆగస్టు 15వ తారీఖు లోపు మళ్ళీ 2 తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం వ్యవహారం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారట. ఈ 4 పేర్లు కూడా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త ముఖ్యమంత్రి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే ఈ 4 పేర్లని కన్ఫర్మ్ చేసిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. చూద్దాం ఏం జరగబోతుంది.